ఒకప్పుడు భారతదేశపు అణుశాస్త్రవేత్త హోమీ బాబా విమాన ప్రమాదంలో మరణించడం, ఆ తర్వాత ఆ అణు విభాగంలో పనిచేసేటటువంటి కొంతమంది సైంటిస్టులు న్యాచురల్ డెత్స్ లాగా కనబడే అసహజ మరణాలు చోటు చేసుకోవడం, నమ్మి నారాయణన్ లాంటి వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టి అరెస్టులు చేయించడం ద్వారా సుదీర్ఘ కాలం పాటు భారత ఇంజనీరింగ్ ప్రతిభని అడ్డుకున్నారు, తొక్కేశారు, నొక్కేశారు, చంపేశారు. ఇలాంటి కుట్రలు చేయడానికి డీప్ స్టేట్ వాళ్ళు లేకపోతే రష్యాకి సంబంధించిన కేజీబీ ప్లానింగ్స్తో నడుస్తుంటాయి. దానికి సాక్ష్యం లాల్ బహదూర్ శాస్త్రి గారు రష్యా వెళ్ళినప్పుడు ఆరోగ్యంగా వెళ్ళినటువంటి ఆయన శవంగా తిరిగి వస్తే దాని మీద విచారణకు కూడా కనీసం పోస్ట్ మార్టం కూడా అవకాశం ఇవ్వకుండా అంత్యక్రియలు చేసుకొచ్చినటువంటి ఇందిరాగాంధీ తను ప్రధానమంత్రి అయింది. అక్కడ అలాంటి సందర్భం కీలకం. ఇప్పుడు మొన్న ఈ మధ్యన అమెరికాకి సంబంధించి ఏదైతే స్పేస్ టెక్నాలజీ మీద రీసెర్చ్ చేస్తున్నటువంటి శాస్త్రవేత్తలకి అదృశ్యం లేదా మరణాలు సంభవించడం 18 మంది దాకా సంచలనం సృష్టిస్తుంటే ఇప్పుడు ఫిబ్రవరిలో క్యాల్టెక్ ఆస్ట్రోఫిజిస్ట్ వచ్చేటప్పటికి తన సోలార్ సిస్టమ్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి పరిశోధనలు చేసినటువంటి ఆయన ప్లానెట్కి బయట సోలార్ ఉందా లేదా అన్నటువంటి దాని మీద పరిశోధన చేశారు. అట్లాగే ఏదైతే మన సముద్రం మీద నీళ్లు అదే వేరే గ్రహాల మీద నీళ్లు కూడా ఉన్నాయి అన్నటువంటి పరిశోధనలు చేసుకుంటూ వచ్చినటువంటి వ్యక్తి గుర్తు తెలియని వ్యక్తి చేతిలో తుపాకీ కాల్పులకు గురై ప్రాణాలు కోల్పోవడం అన్నది సంచలనం సృష్టిస్తోంది. అత్యుత్సాహంతో భారతీయ జనతా పార్టీ